హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం ఇలాగా చిక్కుళ్ళతోటి ఊరగాయ పచ్చడి అనమాట. ఇలా పప్పు చిక్కుడు తీసుకున్నట్టయితే ఊరగాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. బాగా గింజ ఫామ్ అయిన తర్వాత ఆ చిక్కుళ్ళతో పెట్టండి. ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ల మెంతులు వేసి వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి. ఇప్పుడు 80 గ్రామ్స్ చింతపండుని తీసుకొని దాన్ని మనం హాట్ వాటర్లో మునిగేంత వరకు నానబెట్టేసుకోండి. చిక్కుళ్ళకి మొదలు చివర తీసేసి ఇలా కావాల్సిన సైజులో చిక్కుళ్ళని మనం తుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఇంగువ, పోపు గింజలు, అలాగే ఆవాలు, మెంతి పిండి, పసుపు, వెల్లుల్లి, ఒక ఫుల్ కప్ ఆయిల్, హాఫ్ కప్ కారం, పావు కప్పు మనం ఉప్పు తీసుకుంటున్నాం అనమాట. ఈ చిక్కుళ్ళని మనం కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇలాగ కడిగేసి ఒక క్లాత్ మీద తేమ లేకుండా ఆరబెట్టేసుకుంటున్నాను. మరొక బౌల్ తీసుకొని అందులో పసుపు, అలాగే ఆవాలు, మెంతి పిండి ఉంది కదండి, ఆ పౌడర్ని, దీంతోపాటు మనం కారం, ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కప్ కారం నేను కంప్లీట్గా వేస్తున్నాను. నేను తీసుకున్న చిక్కుళ్ళు అయితే మీకు 400 గ్రాముల వరకు ఉన్నాయండి. సో ఇప్పుడు పావు కప్పు ఉప్పు ఇది కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను తీసుకున్న కారంలో కొంచెం చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కదా, సో వాటన్నిటిని నేను ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను అనమాట. ఇదంతా డ్రైగానే కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫైనల్గా మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంది. సో ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న ఆయిల్లో నుంచి 70% ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఇది డీప్ ఫ్రై కోసం అండి. 70% నేను యాడ్ చేసేసాను. సో ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న చిక్కుళ్ళు ఉన్నాయి కదా, అవి తేమ లేకుండా చూసుకొని వాటిని నేను ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి. 2 వాయిల్లో మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఇలా డీప్ ఫ్రైకి పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కువ టైం అవసరం లేదండి. మనం యాడ్ చేసిన 3 to 4 మినిట్స్ లోపే మనకి ఇవి కుక్ అయిపోతాయి. మరీ ఓవర్ కుక్ అవ్వక్కర్లేదు. ఒక 30 to 40% కుక్ అయితే సరిపోతుంది. రిమైనింగ్ పచ్చళ్ళలో ఊరుతాయి అన్నమాట. సో ఇలాగా ఫ్రై అయిన తర్వాత వాటిని మనం ఆల్రెడీ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా నేను 2 పార్ట్స్గా తీసుకున్నాను కదా, మొత్తం కంప్లీట్గా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకొని వాటిని బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను పోపు పెట్టేసుకుంటున్నానండి. దీనికోసం పోపు గింజలు, మీరు కావాల్సిన పోపు గింజలన్నీ యాడ్ చేసుకొని ఇంగువ కూడా యాడ్ చేసేసి ఇదంతా లో ఫ్లేమ్లోనే ఉంచేసి మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది 1 నుంచి 2 నిమిషాల్లోపే మనకి ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో గార్లిక్ని యాడ్ చేసుకోవాలి. ఇలా తొక్క తీసిన గార్లిక్ని మనం యాడ్ చేసేసుకున్నాక దీన్ని చల్లార్చుకుందాం కంప్లీట్గా. ఇప్పుడు మనం ఈ ముక్కలు ఏవైతే యాడ్ చేసామో ఇవి కూడా చల్లగా అయిపోయాయి అనమాట. ఇందులో ఉప్పు, కారం ఇవన్నీ మనం యాడ్ చేసాం కదా, సో ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీరు ఎక్కువ కనుక ముక్కలు ఉడికిపోయినట్లయితే ముక్కలన్నీ మనకి చిదురుతాయి. ఇలా 30 to 40% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ముక్కలకు అన్నిటికీ పట్టే విధంగా మనం ఈ డ్రై మిక్చర్ అంతా పట్టించేసామన్నమాట. చల్లారిన పోపు ఉంటుంది కదా, దీన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత మిక్స్ చేయండి. సో ఇప్పుడు అదే ప్యాన్లో రిమైనింగ్ ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని యాడ్ చేసేసుకొని చింతపండుని మనం చెయ్యి బాగా తుడుచుకొని అందులో ఉన్న చెత్త అంతా తీసేసి ఇలా చిక్కగా గుజ్జులాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జుని నేను ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసాం కదా, పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం దీన్ని మనం ఉడికించుకోవాలి. సో దీన్ని ఉడికించేటప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ దీంట్లో నుంచి ఆయిల్ అనేది మనకి బయటకు వస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది మీరు లో ఫ్లేమ్లో ఉంచుకోండి, చేతి మీద పడకుండా. సో ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి కంప్లీట్గా. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మన ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో యాడ్ చేయాలన్నమాట. ఇది కంప్లీట్గా యాడ్ చేసిన తర్వాత మరొకసారి ముక్కలకు పట్టే విధంగా
కింద నుంచి పైకి కలపాలి. మీరు చూసుకోండి ముక్కలు అనేవి చెదరకుండా కలుపుకోవాలి. ఇదంతా నేను కలిపేశాను. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఈ పచ్చడిని మనం ఇలాగే బయట ఉంచేసి 1 నుంచి 2 రోజుల పాటు ఇలాగ పక్కన పెట్టేద్దాం. ఇలా దీంట్లో పెట్టినట్టయితే దీంట్లో ఉన్న ఉప్పు ఇవన్నీ కరిగేసి ముక్కలకు పట్టేస్తాయి. చూసారు కదా, 2 రోజుల తర్వాత పచ్చడి ఇలా ఉంది. దీంట్లో నుంచి ఆయిల్ అంతా మనకి ఇలా సైడ్స్కి వచ్చేసిందనమాట. దీన్ని మరొకసారి మిక్స్ చేసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవటమే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.